అధిక బరువుతో బాధపడుతున్నారా? వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. ఒక్కగానొక్క కొడుకు బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతున్నారు. కొడుకు భవిష్యత్తే ముఖ్యమనుకుని తమిళనాడులో బీటెక్ చదివిస్తున్నారు. ఈ తరుణంలో కొందరు విద్యార్థులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లాడు. ఆ సరదా విహారయాత్రే ఆ విద్యార్థి ప్రాణాలు తీసింది. కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన బత్తినేని సురేష్ కు ఒక్కగానొక్క కుమారుడు. పేరు జయంత్ సాయి. జయంత్ సాయి తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని జాయ్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. ఈ తరుణంలో కొందరు విద్యార్థులతో కలిసి కళాశాలకు 20 కిలోమీటర్ల దూరం ఉన్న కన్యాకుమారి బీచ్ కు విహారయాత్రకు వెళ్లాడు. అయితే అలల ఉధృతి కారణంగా జయంత్ సాయితో పాటు పాల్వంచ పట్టణంలోని సుజాత నగర్ కు చెందిన సాయి తరుణ్ ఇద్దరు నీట మునిగారు. ఈ ప్రమాదంలో జయంత్ సాయి మృతి చెందగా సాయి తరుణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్కగానొక్క కొడుకైన జయంత్ సాయిపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ఏ చిన్న కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడారు. జయంత్ బంగారు భవిష్యత్తు కోసం మంచిగా చదువుకుంటాడని ఎన్నో కలలతో తమిళనాడు పంపిస్తే విగత జీవిగా ఇంటికి తిరిగి రావడం చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. జై యూనివర్సిటీ అని చెప్పేసి మనకి కన్యాకుమారిలో ఆ యూనివర్సిటీలో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పటికి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసాము. ఇప్పటికి నెలన్నర అవుతుంది అతను జాయిన్ అయ్యి. అయితే మొన్న ఒక కాలేజీ నుంచి ఒక 30 మంది పిల్లలు సముద్ర స్నానానికి వెళ్ళారు. అయితే అందులో వీళ్ళంతా గ్రూపులుగా అంటే ఒక 10 మంది పిల్లలు అట్లున్నారు. ఈ 30 మంది పిల్లలు సముద్ర స్నానానికి వెళ్ళి మామూలుగా చేస్తూ ఉన్నప్పుడు ఒక 4 పిల్లలు కొద్దిగా సముద్రంలో కొంచెం 2 అడుగుల లోపలికి వెళ్ళారు. అప్పుడు అనుకోకుండా ఆలోచి 3 పిల్లల్ని లోపలికి లాక్కెళ్ళినప్పుడు ఆ దగ్గరలో ఉన్నోళ్ళు చూసి 1 పిల్లల్ని బయటికి లాగారు. మళ్ళీ ఆలోచి ఈ కుర్రోడిని ఇంకా లోపలికి తీసుకెళ్ళింది. దానివల్ల ఇతను లోపలికి వెళ్ళి నీళ్లు తాగి చనిపోవడం జరిగింది. ఇంకో పిల్లడికి కూడా నీళ్లు తాగి వాడు ప్రజెంట్ అక్కడ హాస్పిటల్లో అన్కాన్షియస్లో ఉన్నాడు. ప్రజెంట్ వెంటిలేటర్ మీద ఉన్నాడు. అతనికి కొంచెం అవకాశం ఉంది.